ఒక వ్యక్తి 20 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తాడు. ఆ సంస్థలో పనిచేసిన తర్వాత ఒక రోజు ఆ సంస్థ నుంచి అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అంటే 20 సంవత్సరాలు ఒక సంస్థలో చదివి పనిచేసి 20 సంవత్సరాల్లో అకస్మాత్తుగా ఒక రోజు నీవు ఈ ఉద్యోగానికి పనికిరావు, నువ్వు బయటికి వెళ్ళు అంటే ఆ మనిషి బయటికి వెళ్తాడు. నేను ఏం చెయ్యాలి అని భయపడలేదు ఆ వ్యక్తి. ధైర్యంగా ముందుకు నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఏమనిపించిందంటే ఒకసారి టీ తాగుదాము అనిపించింది. ఆ వ్యక్తికి చాలా అలసిపోయాను, టీ తాగుదామని చూస్తే ఆ పరిసరాల్లో ఎక్కడా టీ దొరకలేదు. అప్పుడు అనుకున్నాడు, ఇక్కడ నాలాంటి వ్యక్తులే ఎంతో మంది ప్రతిరోజు టీ తాగాలని అనుకుంటుంటారు కదా, అందువల్ల నేను ఒక టీ దుకాణం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుందని చెప్పి ఒక టీ దుకాణం స్టార్ట్ చేస్తాడు. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు. ఒక 6 నెలలలోనే ఆ చుట్టుపక్కల 20 ప్రదేశాలలో ఈ టీ దుకాణాలు స్టార్ట్ చేసి ఒక బ్రాండ్ మొదలవుతుందన్నమాట. ఒక బ్రాండ్ చూడండి, అంటే ఆ వ్యక్తి పరిస్థితికి భయపడలేదు. నా ఉద్యోగం పోయిందే అని భయపడలేదు. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, నేను దాన్ని విజయం సాధిస్తానని ఎప్పుడైతే ఆ వ్యక్తి ముందుకు వెళతాడో విజయం ఖచ్చితంగా అది సాధిస్తాడనమాట. అది విద్యలో కావచ్చు, మీకు ఉద్యోగంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మరి వేరే కోణంలో ఆలోచించడం మనం మొదలు పెట్టాలి. ఎలాగైతే ఈ మనిషి ఉద్యోగం పోగొట్టుకొని తన అక్కడ టీ దొరకని సిచ్యువేషన్ ని వేరే కోణంలో ఎలా ఆలోచించి తన జీవనోపాధిని కల్పించుకున్నాడో, మనం కూడా విద్యలో కానీ ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ ఒక ప్రత్యేక కోణంలో మనం ఎప్పుడైతే మాట్లాడడం ఆలోచించడం మొదలు పెడతామో ఖచ్చితంగా అప్పుడు మనకు విజయాలు సాధిస్తాయన్నమాట. ఒక పరీక్ష రాస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. అయ్యో ఇంత చదవాలే అని మీరు అనుకున్నారనుకోండి, ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఇన్ని పేపర్లు ఉన్నాయి, ఇంత నేను చదవాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటే అది ఏమి సూచిస్తుందంటే మీలో ఉన్న భయాన్ని సూచిస్తుంది.